అలీకి అలిపిరికి సంబంధం ఏంటి? అలిపిరి అనే పదం ఎలా పుట్టింది? అన్ని కాలాలకు అన్ని సంఘటనలకు సాక్షిభూతుడిగా సర్వకాల సర్వావస్థల యందు నిలిచి చిరునవ్వులు చిందిస్తూ దర్శనమిచ్చే శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైభవాన్ని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 17వ శతాబ్దం చివరిలో ఢిల్లీ ఆదేశాల మేరకు హైదరాబాద్ నిజాం ప్రభుత్వం ఆర్డర్ మేరకు సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా వజీర్ల సైన్యం అలీ అనే అత్యంత కరడుగట్టిన వారి నేతృత్వంలో కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో దారుణంగా దాడులు చేసి దేవాలయాన్ని ధ్వంసం చేస్తూ ఆ సైన్యం తిరుపతిని చేరుకుందట. అప్పుడది మంచినీళ్లకుంట అనే నరసింహస్వామి తీర్థం అనేటువంటి అతి చిన్న గ్రామం అని చెప్పుకోవాలి. ఒకటి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అత్యంత శక్తివంతమైనటువంటి దేవుడు, అదొక అద్భుతమైన దివ్యక్షేత్రం అని చెప్పి ఆ దేవాలయంపై దాడి చేస్తే, స్వామివారి స్వరూపాన్ని తొలగిస్తే ప్రజల మత విశ్వాసాలపై దెబ్బ కొట్టొచ్చు అన్నది మొదటి ఆలోచన. రెండవది, శ్రీకృష్ణ దేవరాయలు అత్యంత భక్తితో స్వామివారికి సమర్పించుకున్న అసలు విలువ కట్టలేని వజ్ర వైడూర్య కనకపుష్య కెంపు అపార బంగారాన్ని దోచుకెళ్తే వారి ఖజానాను నింపుకోవచ్చు అనేది వారి రెండవ ఆలోచన. అంతే, ఆనాడు తిరుపతి గ్రామస్తులు ఎదురెళ్లి నీకు కావాల్సింది బంగారమే అయితే గనక మా గ్రామంలో ఉన్న బంగారం అంతా తీసుకెళ్లిపో అని చెప్పి గ్రామ స్త్రీ పురుషులందరూ బంగారాన్ని ఇస్తే అదంతా తీసేసుకొని, ఒకవేళ నేను మీ దేవాలయంపై గనక దాడి చేయకపోతే ఢిల్లీ సుల్తాన్ నా తల తీసేస్తాడు అని చెప్పి ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు తన బలగాలతో నేటి అలిపిరి అని పిలువబడే ప్రాంతాన్ని అలీ చేరుకున్నాడట. శ్రీ ఆది వరాహ స్వామివారు వరాహ రూపంలో వచ్చి నిలువరించే ప్రయత్నం చేస్తే కోసింత కూడా బెదరలేదట. అంతే, ఎవ్వరి ప్రమేయము లేకుండా హఠాత్తుగా అతని రెండు కళ్ళు పోయాయి. దాంతో అలీ దిక్కు తోచక విలపిస్తూ ఉంటే స్వామివారి అమృతవాణి వినిపించిందిట. అలీ, దైవంపైనే దాడి చేసేందుకు సిద్ధపడ్డావా? ఎంత ధైర్యం అని చెప్పి అనేసరికి ఆ మాటికి బిగ్గరగా రోదిస్తూ క్షమాభిక్ష అడిగి నేత్రదానం కోరుకుంటే దయార్థ చిత్తుడైనటువంటి స్వామివారు వెనక్కి తిరిగి వెళ్ళు, నీకు దృష్టి వస్తుంది అని చెప్పి ఆదేశం ఇచ్చారట. అలా అలీ వెనుతిరిగిన ప్రదేశమే నేటి అలిపిరి. ఎప్పుడు ఎక్కడా ఓటమి ఎరుగుని దుర్మార్గుడైనటువంటి అలీ వెనక్కి తిరిగి వెళ్ళినటువంటి ప్రదేశాన్ని గురించి అందరూ అలీ ఫిరే అని చెప్పి అప్పట్లో చెప్పుకొని ప్రత్యేకంగా ఆ ప్రదేశాన్ని చూసేందుకు వెళ్ళొచ్చేవారట. కాలక్రమేణా అదే అలిపిరిగా మారిందని అంటూ ఉంటారు. స్వామివారు చేసినటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు ఇది కూడా ఒకటిగా పెద్దలు చెబుతూ ఉంటారు.